ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు మందుపాత్ర పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్ దళానికి చెందిన 8 మంది జవాన్లు సహా ఒక డ్రైవర్ మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. ఈ ఘటనలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. పోలీస్ వాహనం తుక్కుతుక్కైంది. దత్తెవాడ, నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దులో పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి తిరిగి వెళ్తుండగా దారిలో కాపు కాసిన నక్సలైట్లు ఐఈడీని పేల్చారు. కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత కార్యకలాపాల్ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. శనివారం అబూజ్బడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 5 నక్సలైట్లు చనిపోయారు. అందుకు ప్రతీకారంగానే నక్సలైట్లు ఈ దాడికి తెగబడ్డట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మావోయిస్టులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలుడు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, మందుపాత్ర ఘటనపై భద్రతా దళాలు ఏమంటున్నాయి? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు వీళ్ళు 3 నుంచి 5 తీవ్ర గాయాలై ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ను చేయడమే లక్ష్యంగా గత కొంతకాలంగా భద్రతా దళాలు మా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అత్యంత పూర్తి స్థాయిలో పకడ్బందీగా రంగంలో దిగి మావోయిస్టుల ఏరివేతపై లక్ష్యంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, అదేవిధంగా సుక్మా జిల్లాలతో పాటు నారాయణపూర్ ఈ ప్రాంతాలను పూర్తిగా జల్లెడబడుతున్నాయి. అదే సమయంలో దాదాపు 2-3 రోజులకు ఒకసారి కాల్పుల మోసుతో దండకారణ్యం కూడా దద్దరిల్లుతున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు మావోయిస్టులపై భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పైచేయి సాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాదాపు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పులో దాదాపు ఇప్పటికే 30 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు ప్రతీకారంగా ఇవాళ జరిగిన మెరుపు దాడి చేశారు మావోయిస్టుల జవాన్లపై అని చెప్పవచ్చు. నిన్న దాదాపు 3 రోజుల క్రితం నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్, సుక్మా ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం చేస్తూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూంబింగ్ పూర్తి చేసుకుని, ఆపరేషన్ పూర్తి చేసుకుని నిన్న కూడా అబూజ్బడ్ అటవీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులను హతం చేశారు. తర్వాత నిన్న కూడా ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ ప్రాంతంలో మరో 4 మావోయిస్టులను హతం చేసిన సందర్భంలో ఇవాళ ఆపరేషన్ ముగించుకొని మళ్లీ బీజాపూర్ కు తిరుగు పయనమైన జవాన్ల వాహనంపై ఒక్కసారిగా కూడా ఐఈడీ పేల్చి, మందుపాత్ర పేల్చి మావోయిస్టులు పూర్తిగా మొత్తం ఈ ఘటనలో 8 మంది జవాన్లు, అదేవిధంగా ప్రభుత్వ వాహన డ్రైవర్ కూడా మృతి చెందినట్టుగా బస్తర్ ఐజీ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఇంతవరకు కొంత అలజడి రేపుతున్న ఏజెన్సీ, అదేవిధంగా దండకారణ్యంలో ఈ ఘటన కూడా పూర్తిగా మావోయిస్టులు కొంత తమ ప్రతీకారాన్ని తీర్చుకోరని చెప్పవచ్చు. ఈ విషాద సంఘటన మాత్రం ఒకటు భద్రతా బలగాల్లో కొంత విషాదం నింపుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మరో 3 నుంచి 5 అంటే పూర్తిగా వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు బస్తర్ ఐజీ కూడా ఎంతమంది గాయాలయ్యి, ఎంతమంది పరిస్థితి ఎట్లా ఉందన్నది కూడా ప్రకటించలేదు. దాదాపు 3 నుంచి 5 జవాన్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే మందుపాత్ర పేల్చిన తీరును చూస్తేనే అర్థమవుతుంది. పూర్తిగా రోడ్డు మొత్తం కూడా భారీ గుంత ఏర్పడడం కావచ్చు, అదేవిధంగా వాహనం అయితే నుజ్జు అయిపోయి చాలా భాగాలు విడిపోయి మొత్తం నుజ్జైన సందర్భంలో అంత పెద్ద భారీ ఐఈడీని అమర్చడం వల్లనే, ఈ మందుపాత్ర అమర్చడం వల్లనే ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడ్డట్టుగా సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యం అంత కాల్పుల మూతతో దద్దరిల్లుతున్న సందర్భంలో ప్రస్తుతం ప్రతీకారేజీతో రగిలిపోతున్న మావోయిస్టులు ఇవాళ జవాన్లపై మెరుపు దాడి చేయడం, మందుపాత్ర పేల్చి 9 మందిని హతమార్చడం మాత్రం కొంత పోలీసు బలగాలకు కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు కొంత విషాదాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు లింగయ్య.